హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, చాలామంది మిక్స్ చేస్తూ ఉంటారు మసాలాస్, కానీ కర్రీ అంత టేస్ట్ రాదండి. మేమైతే ఇట్లా మా ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండితో రోలు ఉపయోగించుకొని మసాలా నూరుకుంటాం. చాలా మెత్తగా చేసుకొని కర్రీ చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఈ రోజుల్లో మరి ఎంతమంది మీరు మిక్సీ పట్టకుండా రోట్లో నూరి వంట చేస్తున్నారు? కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ధనియాలు మెత్తగా దంచుకున్న తర్వాత, వెల్లుల్లిపాయ కూడా వేసి మెత్తగా దంచిన తర్వాత, కొబ్బరి కూడా వేసి దంచిన తర్వాత, అల్లం వేసి దంచాలి. ఈ విధంగా మొత్తం అసలు మిక్సీ ఏం సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? ట్రై చేయండి. మేము ఎప్పటికి కూడా మిక్సీలో అయితే నేను మసాలా వేయను, ఎక్కువగా ఇలా రోట్లోనే దంచి కర్రీ వండుతాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ కొబ్బరి దంచేటప్పుడు పైకి ఎగిరి పడుతూ ఉంటాయి.